మనకు మన లైఫ్ లో మొదటిది ఏదైనా చాలా స్పెషల్. మన ఫస్ట్ డే స్కూల్, మన ఫస్ట్ ట్రిప్, మనకు వచ్చిన ఫస్ట్ గిఫ్ట్, మన ఫస్ట్ విన్నింగ్ ట్రోఫీ, మన ఫస్ట్ ఫ్రెండ్. ఇట్లా ఫస్ట్ ఏదైనా చాలా స్పెషల్ గా ఉంటది కదా మన హార్ట్ లో. అలాగే నా లైఫ్ లో నేను సెల్ఫ్ డిఫెన్స్ క్యాంప్ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇక్కడే. నా కెరియర్ స్టార్ట్ అయింది కూడా ఈ కాలేజ్ నుండి. ఈ కాలేజ్ కి రాగానే నాకు గుర్తు వచ్చేది ఇద్దరే వ్యక్తులు. అప్పటి ప్రిన్సిపల్, ఇప్పుడు సిద్దిపేట డిఐఓ రవీందర్ రెడ్డి సార్, ఇంకా అప్పటి కాలేజ్ ఇన్ఛార్జ్ పూజా మేడం. అప్పుడు నేను రెగ్యులర్ కాలేజ్ టైమ్ లో కాకుండా ఎర్లీ మార్నింగ్ క్యాంప్ కండక్ట్ చేసిన. అంత పొద్దున నాకంటే ముందు కూడా స్టూడెంట్స్ వచ్చి ఉంటుండే. అప్పటి నా స్టూడెంట్స్ ఇప్పటికి కూడా కాల్ చేస్తుంటారు. సమ్ మెమరీస్ కాంట్ బి ఫర్గెటన్ అండ్ కాంట్ బి రిప్లేస్డ్. ఇప్పుడు నేను ఎన్ని క్యాంప్స్ కండక్ట్ చేసిన, 2023లో నేను కండక్ట్ చేసిన నా మొదటి సెల్ఫ్ డిఫెన్స్ క్యాంప్ గవర్నమెంట్ కాలేజ్ లో ఎప్పటికీ నాకు స్పెషల్. అలాగే ఇప్పుడు ఈ క్యాంప్ కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ప్రెసెంట్ ప్రిన్సిపల్ నిర్మలా మేడం, అలాగే ఈ ఇయర్ ఇన్ఛార్జ్ తీసుకున్న ఉమారాణి మేడం, ఇంకా ఉమా మహేశ్వరి మేడం. నేను పేరెంట్స్ ని రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, సెల్ఫ్ డిఫెన్స్ పిల్లల కంటే కూడా పెద్దలకి చాలా అవసరం ఉంది ఇప్పుడు నా సమాజంలో. మీరు మీ పిల్లల్ని ఏదైనా హైయర్ స్టడీస్ చదివించండి, కానీ అట్లీస్ట్ వాళ్ళకు ఒక 1 year పాటు వీక్లీ 3 days ఈ సెల్ఫ్ డిఫెన్స్ ఆర్ట్ నేర్పిస్తే చాలు. సెల్ఫ్ డిఫెన్స్ ఆర్ట్ ద్వారా వాళ్ళ లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, అది మెంటల్ గా అయినా ఫిజికల్ గా అయినా, దాన్ని ఫేస్ చేసేంత గట్స్ వస్తాయి. అలాగే ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ గడుపుతారు. సెల్ఫ్ డిఫెన్స్ ఆర్ట్ మార్షల్ ఆర్ట్స్ లో అంత పవర్ ఉంది. వారంలో కేవలం 3 రోజులు, ఆ 3 రోజుల్లో 30 నిమిషాలు ఈ సెల్ఫ్ డిఫెన్స్ ఆర్ట్ ప్రాక్టీస్ చేస్తే చాలు.